చిరంజీవి గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. అవును. ఆయన చాలా కెరియర్లోనే అద్భుతమైన స్పీచ్. ఎందుకంటే చాలా విషయాలు చెప్పాడు. అరే బాబు, మా ఇంటికి ప్రహరీ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి ఉండదు. ప్రహరీ ఉండదు. అవును. నిజం అది. ఆ, నిజం. ఈ హీరోలందరూ ఏమన్నా మనస్పర్ధలు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఏమన్నాడు, చిరంజీవికి నాకే పోటీ అప్పుడు అవును. అని రామ్ చరణ్తో అన్నాడు. మీ నాన్నకు నాకే పోటీ, ఆరోగ్యవంతంగా ఉండేది, ఆయన ఇది చేస్తే నేను ఇది చేయాలని అని. వీళ్ళందరూ కలిసే ఉంటారు, ఒక వేదికల మీద కలుసుకుంటారు, డ్యాన్సులు వేసుకుంటారు, అన్ని పార్టీలు జరుగుతాయి అన్నీ. ఇదే కాకపోతే అభిమానులు మా హీరో మా హీరో అని అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అక్కడి నుంచి ఉండేది ఇది. అవును. కానీ వాళ్ళంతా బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే, ఈ హీరోలంతా ఒకటే. అవును. హీరోలందరూ కలిసి స్నేహంగా ఉంటారు. అది వాళ్ళ వృత్తి ధర్మం. కాబట్టి నిన్న చిరంజీవి మాట్లాడిన దాంట్లో చాలా పరిణితి ఉంది. అవును. ఆయన వయసుకు తగ్గ స్పీచ్ అది. చాలా గంభీరంగా, ఏమంటారు, గౌరవంగా చాలా బాగా మాట్లాడాడు ఆయన. అంటే స్ఫూర్తిదాగా నెక్స్ట్ జనరేషన్ మమ్మల్ని చూసి నేర్చుకుంటారా, అవును. ఇలా ఉండాలి మనం, ఇది మన వృత్తి, వాళ్ళ అభిమానుల ధర్మం వాళ్ళది, మా ధర్మం మాది అని చాలా చక్కగా మాట్లాడాడు.